రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఈ భంగర్ కోట భారత్లోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని భగ్వంత్ దాస్ అనే రాజవంశస్థుడు పాలించాడు. తన కుమారుడు మాధో సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ కోటను నిర్మించాడు. దీంతో అప్పట్లో ఇక్కడ సుమారు 10,000 మంది జనాభా ఉండేవారని అంచనా. ఈ కోట ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే దేవాలయాలు, రాజభవనాలు మొదలైనవి కనిపిస్తాయి. అలాగే ఈ కోటలోకి ప్రవేశించడానికి మరో 4 ముఖ ద్వారాలు కూడా ఉన్నాయి. ప్రధాన ద్వారం ప్రవేశం వద్దే హనుమాన్ ఆలయం, గోపీనాథ్ ఆలయం, సోమేశ్వరాలయం, కేశవరాయ్ ఆలయం, మంగళదేవి ఆలయం, గణేష్ ఆలయం వంటివి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. దీంతో పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చేవారు ఆయా ఆలయాల్లో మొక్కుతుంటారు. అయితే ఈ ప్రాంతానికి 2 భిన్న కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, ఆ కోట పరిసర ప్రాంతాల్లో ఒక సాధువు ఉండేవాడని. అతడి నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటిమీద పడితే అది కూలిపోతుందని ఆ సాధువు ముందే హెచ్చరించాడనే కథ చెబుతారు. ఈ క్రమంలోనే ఆ కోట గోడలు నిర్మిస్తుండగా వాటి నీడ ఆ సాధువు ఇంటిపై పడటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నాశనమయ్యాయని అంటారు. మరొక కథనం ప్రకారం ఆ ప్రాంతంలో ఓ మాంత్రికుడు ఉండేవాడని. అదే సమయంలో భంగర్ రాజవంశానికి చెందిన ఓ రాకుమార్తె అందంగా ఉండటంతో ఆమెను ఇష్టపడ్డాడని ప్రసిద్ధి. దీంతో ఆ రాకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం ప్రయోగించిన రసాయనం ఆమెకు ఇవ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనమయ్యిందని చెబుతారు. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతమంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెబుతారు. ఈ రెండూ ఆ భంగర్ కోట సమీప ప్రాంతాల్లో చెప్పే కథలు. ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా పాపులర్. నిజ జీవితంలోనూ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు. కానీ దీని చరిత్ర తెలిస్తే ఎవరైనా అవునని చెప్పక తప్పదు. ఇక్కడ చెప్పే కథలు పుకార్లుగానో లేక కట్టుకథలని కొట్టి పారేయలేం. ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట భయంకరమైన ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే కొందరు టూరిస్టులు, స్థానికులు అక్కడికి వెళ్లిన వారు చనిపోవడమో లేక కనిపించకుండా పోవడమో కూడా జరిగాయని అక్కడి వారు అంటారు. దీంతో ఇదొక మిస్టరీ ప్లేస్గా మారడమే కాకుండా హాంటెడ్ ప్లేస్గానూ పేరుగాంచింది. ఇది ఇప్పుడు భారతదేశంలోని టాప్ హాంటెడ్ ప్లేస్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలోనే అక్కడికి విదేశీ పర్యాటకుల్ని సైతం అనుమతించరనే సమాచారముంది. అయితే ఎవరైనా కావాలంటే ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని వెళ్లే అవకాశముంది. కానీ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరినీ ఉండనివ్వరు.